అవును నాయన షోణ, హరిస్తే నొప్పి తక్కువగా ఉంటుంది. పదకర్ణ, మహామహితాత్మ, మీకు అభినందనలు. ఇవాళ మళ్ళీ ఓ క్షత్రియ మహారథి తన శక్తిని చూపించారు కదా మొత్తం సమాజానికి. షోణుణ్ణి శిక్షించాలని నాకేం కోరిక లేదు, అర్థమైందా? మీరు శిక్షని ఆపగలిగేవారు మహామహితాత్మ, కానీ మీరు ఓ సూతపుత్రుడికి శిక్ష వేయడం సరైందనుకున్నారా? శిక్ష, ఉపకారం, రాజనీతికి రెండు సాధనాలు. వాటితోనే రాజ్యం నడుస్తుంది. కానీ వాటి వల్లే రాజ్యం కూడా ముగిసిపోతుంది మహామహితాత్మ. కరవాలం దాడితో నిజంగా రాళ్లు పగిలితే మరి రాళ్ల దాడితో కరవాలం కూడా విరిగిపోవచ్చు. విద్రోహం ప్రదర్శించొద్దు కర్ణ, లేదంటే నేను నిన్ను కూడా శిక్షించాల్సి వస్తుంది. క్షమించండి మహామహితాత్మ, నా వల్ల తప్పు జరిగింది. ఇవాళ శిక్ష అనుభవించాలన్న ఆశ నాకు లేదు. వసంత పంచమి రోజున దీనికంటే చాలా ఎక్కువ బాధ కలిగించే శిక్ష నాకు పడబోతోంది. మీరు మర్చిపోయారా ఏంటి? వసంత పంచమి ఉత్సవంలో మీరే స్వయంగా నా రథంలో కూర్చోబోతున్నారు. ఇవాల్టి నుంచి నేను ప్రతి క్షణం ఆ రోజు కోసమే ఎదురు చూస్తుంటాను. ఆ రోజు నాకు పడబోయే శిక్ష కోసమే ఎదురు చూస్తూ ఉంటాను. ఆ రోజున అయితే నేను చనిపోతాను, లేదంటే ఓ యోధుడిగా జన్మిస్తాను. ప్రణామాలు. ఈ వస్త్రం చాలా మెత్తగా ఉంది. దీనికి ఉపవస్త్రాన్ని తయారు చేయించండి. తాతగారు, మనం ధరించే వస్త్రాలు ఇతరులకు కనిపిస్తాయి ధృతరాష్ట్ర. నువ్వసలు ఎప్పుడైనా ఆలోచించావా నీ నీడ ఈ వస్తువుల్లో ఎలా ఉంటుందో? బాగుంటుందా లేదా? వస్త్రాలు అలాగే వ్యవహారం మనిషి చరిత్రని నిర్మిస్తాయి. అనుచిత వస్త్రాలు అలాగే అనుచిత వ్యవహారంతో ప్రజల దృష్టిలో రాజు పడిపోతాడు. నీకీ విషయం తెలీదా? మనస్సు, బుద్ధి, హృదయంతో దృష్టిహీనుడివి కావడం అపరాధం. ఇవాళ రాజ్యసభలో పుత్ర ప్రేమ కారణంగా నువ్వు సూతపుత్రుడు షోణుణ్ణి దారుణంగా శిక్షించావు. ఏం నిరూపించావో తెలుసా? అసలు ఈ రాజ్యంలో ఎవరికి న్యాయం దొరకదని. అది మాత్రమే కాదు, నువ్వు నీ సంతానానికి ఓ విశ్వాసం కల్పించావు. వాళ్ళకి అన్ని విధాలైన దుష్కర్మలు చేసే అధికారం ఉందని నిరూపించావు. ఒకవేళ శిక్ష విధించకపోతే రాకుమారుల్ని అవమానించడం
ఈ సమాజానికి అలవాటైపోతుంది తాతగారు. శిక్షను అనుసరించి గౌరవం లభించొచ్చు, కానీ ఉత్తమమైన నడక వల్ల అణకువ లభిస్తుంది. పైగా ఈ సమయంలో రాజకుటుంబానికి అణకువ చాలా అవసరం, గౌరవం కాదు. బలాన్ని ప్రయోగిస్తేనే అణకువగా ఉంటారు తాతగారు. బలం వల్ల విద్రోహం తలెత్తుతుంది. ఇతిహాసమే సాక్ష్యం దానికి. ఒకవేళ ఇంత తేలికైన సిద్ధాంతం నీకు అర్థం కాకపోతే అప్పుడు నువ్వు రాజు కావడానికి యోగ్యుడివి కావు. కర్ణుడి కవచం తనని మాత్రమే రక్షించగలుగుతుంది, కానీ తను మాత్రం మనందరి మరణానికి కారణమవుతాడు. ఏ సూతుడైనా ధనస్సును ముట్టుకుంటే అతడి చెయ్యి నరికి వేయబడుతుంది. అపరాధికి 10 కొరడా దెబ్బలు కొట్టాలని ఆదేశిస్తున్నాను. కర్ణ, అసలు నువ్వేం చేస్తున్నావు? నేను కూడా బాధని అనుభవించాలి వృషాలి. నా వల్ల ప్రతిసారి ఇతరులకు బాధ కలుగుతోంది. నా కవచం వల్ల ఎప్పటికీ నాకు రక్షణ లభిస్తుంది. ఒకవేళ నాకు ఆ బాధ గురించి తెలియకపోతే మరి నాకేం అధికారం ఉంటుంది ఇతరులకు బాధ కలిగించడానికి? నీకా బాధ గురించి తెలుసు కర్ణ. నీ కవచం నీ సామర్థ్యం కాదు, ఆ బాధే నీ సామర్థ్యం. ఏంటా సామర్థ్యం? కనీసం నా తమ్ముడిని రక్షించుకోలేకపోయాను. ఆ శిక్ష ఎందుకు విధించారు? ఏం తప్పు చేశాడు శోణుడు? నిజానికి అసలు తప్పనేది ఏదైనా ఉందా? లేక అది ధనవంతులు బలవంతులు నిర్మించుకున్న దారేనా? ఇప్పుడు అవన్నీ ఆలోచించే సమయం కాదు కర్ణ. ఇప్పుడు శోణుడికి నీ అవసరం ఉంది. లేదు లేదు, నేను ఇంటికి వెళ్ళలేను వృషాలి. నేను శోణుడి బాధ చూడలేను. నా తమ్ముడి దేహం మీద అయిన ప్రతి ఒక్క గాయం నా హృదయాన్ని ముక్కలు చేస్తుంది. ఇప్పుడు తన ఒక్కో అరుపుతో నాకు చనిపోవాలనిపిస్తుంది. ఇవాళ నాకు మొదటిసారిగా అలా అనిపిస్తుంది. మొత్తం నా జీవితమంతా ఓ కారాగారమే. విడుదల కేవలం ఓ కల్పన మాత్రమే. స్వతంత్రం కేవలం భ్రాంతి మాత్రమే. వాస్తవానికి మృత్యువే నా జీవితానికి బంధనాలను తొలగించే ఒకే ఒక్క మార్గం. నువ్వు హతాశుడివి కావడానికి వీల్లేదు కర్ణ. నీ దగ్గర ఏ శక్తి ఉందంటే ఆ శక్తి మొత్తం మన సమాజంలో మార్పుని తీసుకురాగలదు. పద కర్ణ, సోనుడి బాధని చూసి పారిపోవద్దు. తనని చూడు, ఆ బాధని నీ పరిచయంగా మార్చుకో. కేవలం నీ సామర్థ్యమే ఆ బాధ ప్రతిధ్వనిని హస్తినాపురం సింహాసనం వరకు తీసుకెళ్లగలదు. నేను వెళ్లి పాండురాజును ఆదేశిస్తాను. తను తన పెద్ద కుమారుణ్ణి రాజ్యాభిషేకం కోసం వెంటనే. తాతగారు, మహారాజా, ఈశ్వరుడు ఏ పాపానికి శోధిస్తున్నాడు మనల్ని? ఏం జరిగింది శకుని? నువ్వు ఎందుకలా ఏడుస్తున్నావో? ఆశ్చర్యం మహారాజా, నా గుప్తచారులు నీకేం సమాధానం ఇచ్చారో అది ఇప్పటి వరకు మీకింకా లభించలేదా?
నిజానికి హస్తినాపురం గుప్తచరుల ద్వారా తనని రక్షించుకోదు గాంధార రాజా. అవన్నీ పిరికి వాళ్ల పనులు. ఒప్పుకుంటున్నాను మహామహిమాన్విత, నేను పిరికివాణ్ణే. కానీ ఇప్పుడు మాత్రం మహనీయమైన జ్ఞానం కూడా నాకుంది మహామహిమాన్విత. మహారాజా, అడవిలో పాండు మహారాజు అలాగే మహారాణి మాద్రి మృత్యువాత పడ్డారు మహారాజా. అసంభవం. లేదు మహామహిమాన్విత, లేదు. జీవన మరణ చక్రం నుంచి కేవలం మీరు మాత్రమే సురక్షితంగా ఉండగలిగారు. సామాన్య మనుషులకి అలా కాదు. మహారాణి మాద్రి తన ప్రాణాలను త్యజించారు మహామహిమాన్విత. మహారాణి కుంతి ఇంకా పాండవులు అడవిలో ఒంటరిగానే ఉన్నారు. చాలా కష్టమైపోతుంది కదా మహారాణి కుంతికి, అలాగే వారి పుత్రులకు జీవితం. హస్తినాపురం యువరాజు అడవిలో ఒంటరిగా ఉండడు. వాళ్ళని వెంటనే హస్తినాపురానికి తీసుకురావడానికి ఏర్పాట్లు చేయండి. శోణ, నీకు బాగానే ఉంది కదా? 4 లడ్డూలు తింటేనే మీకు బాగుండదు కదా? నేను 10 కొరడా దెబ్బలు తిన్నాను. మరి ఎలా బాగుంటానన్నయ్య? అన్నయ్య, లేపనం రాస్తున్నారా లేక చర్మం వలుస్తున్నారా? నన్ను క్షమించి శోణ. చూసావా, నేను మా అన్నగారికి క్షమాపణ అడగాల్సిన పరిస్థితి కూడా కల్పించాను. ఇంకా బానే ఉంటాను కదా అన్నయ్య? శోణ, నా వల్లే నీకు ఈ స్థితి కలిగింది. నాకిది అలవాటే కదా అన్నయ్య. మీ వల్ల చిన్నప్పటి నుంచి నాకు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అదేం పెద్ద సమస్య కాదు. నా దెబ్బలన్నింటికీ పురస్కారాన్ని మీరు ఒకేసారి ఇచ్చేయండి. ఏం పురస్కారం కావాలి శోణ? ఈ భూమి మీద ఏదో ఒక మూల, ఒక ప్రదేశాన్ని ఖచ్చితంగా నిర్మించాలి. అక్కడ తక్కువ జాతి వాళ్ళు కొరడా దెబ్బలు తినకూడదు. ఇంకా అక్కడ నా కోసం ఒక పెద్ద సభా భవనాన్ని కూడా నిర్మించాలి. నేను మాటిస్తున్నాను శోణ, నీ కోరికను తప్పకుండా తీరుస్తాను. నీ ప్రతి ఒక్క రక్తపు బిందువుకి ప్రతీకారం తీర్చుకుంటాను నేను. ఎవరి మీద ప్రతీకారం తీర్చుకుంటావు కర్ణ? అందరి మీద. కానీ అందరికంటే ముందర ప్రతీకారం తీర్చుకునేది మహామహితాత్ముడు భీష్ముడి మీద.
వసంత పంచమి మహోత్సవంలో విశ్వంలోని ఏ శక్తి నా నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చలేదు. యువరాజు దుర్యోధనుడికి జై! 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 అన్నయ్య, దుర్యోధన సింహాసనం మీద. కాబోయే మహారాజు ఆసీనులయ్యారు. యువరాజు దుర్యోధనుడికి జై! యువరాజు దుర్యోధనుడికి జై! యువరాజు దుర్యోధనుడికి జై! యువరాజు దుర్యోధనుడికి జై! ఒకవేళ ఈ ఘటనా సమాచారం భీష్ముడికి ఇంకా విదురుడికి తెలిస్తే అప్పుడు నీకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది దుర్యోధన. ఈ సింహాసనం మీద నీకు అధికారం లేదు. లేదు. ఇవాళ లేకపోవచ్చు మామగారు, కానీ రేపు ఖచ్చితంగా ఈ సింహాసనం నాదే అవుతుంది. కలలు కనేవాడు సంతోషాన్ని పొందుతాడు, కానీ సత్యాన్ని చూసేవాడే సఫలతను పొందుతాడు. దాని అర్థం దాని అర్థం ఏంటంటే పుత్ర, నువ్వు కనే కల ఏంటంటే నువ్వు యువరాజువి. కానీ సత్యం ఏంటంటే ఆ భీష్ముడు ఇంకా విదురుడు ఆ పాండుపుత్రుడైన ధర్మరాజునే యువరాజుని చేస్తారు. ఎప్పటి వరకు భీష్ముడు జీవించి ఉంటాడో అప్పటి వరకు నువ్వు హస్తినాపురం సింహాసనం మీద ఆసీనుడువు కాలేవు. కానీ భీష్మ పితామహులకు ఇచ్ఛామృత్యు అనే వరముంది కదా, ఆయన మరణించడం అనేది అసంభవం. ఉత్తమం, అత్యుత్తమం పుత్ర, అత్యుత్తమం. కానీ పాండుపుత్రులకు అలాంటి వరాలేమీ లేవు కదా పుత్ర. అతిరథ మహాశయ, ఈ ఔషధాన్ని సోనుడు గాయాలకు రాయండి. అతిరథ మహాశయ, మీకు మహామహిమాన్వితుల ఆదేశం. మీరు వెంటనే మహామంత్రి విరుదుడిని అడవికి తీసుకెళ్లాలట. అడవిక పాండు మహారాజు మరణించారని సమాచారం అందింది. మీరు వెళ్ళి రాకుమారులను అలాగే మహారాణి కుంతిని హస్తినాపురానికి తీసుకురమ్మని ఆదేశం. మహారాణి కుంతి హస్తినాపురం వస్తున్నారా? ఒకవేళ ఈ బాలుడు రాకుమారి కళ్ల ముందే ఉన్నట్లయితే అతి కొద్ది కాలంలోనే లోకుల మాటలకు కృంగిపోయి తన ప్రాణాలు త్యాగం చేస్తారు. అప్పుడు ఘోర అనర్థం వాటిల్లుతుంది మహాశయ.
మహారాజు గారికి రాకుమారు మీద అనుమానం కలుగుతుంది. అందుకే ఈ దివ్య బాలుడు రాకుమార్తెకి దూరంగా ఉండాలి. అలాగే రహస్యంగా ఉండటము అనివార్యం కూడా. ఈ కారణంగానే నేను ఈ బాలుని రక్షణ బాధ్యత మీకు అప్పగిస్తున్నాను. సూర్యనారాయణ భగవానుడు రాకుమారికి అభయం ఇచ్చారు. వారు తన పుత్రుడిని ఎల్లవేళలా రక్షిస్తానన్నారు. ఆ కారణంగానే ఆ దివ్య బాలుని వక్షస్థలంపై రక్షా కవచం, కవచకుండలాలు ఉన్నాయి. అందరికంటే భయంకరమైన వాడు కుంతీపుత్రుడు అర్జునుడు. అతని బాణాల వర్షానికి సూర్యుడు కూడా దాక్కుంటాడు.